పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయం. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన వర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలలు పట్టభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ గారికి మీ అండదండ ఉండాలని కోరితే మేమందరం సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని, అతని యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయని, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రసిద్ధికెక్కడంలో తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని, పట్టభద్రుల కోసం ₹1 జీవిత ప్రమాద బీమా పథకాన్ని 5 లక్షల వరకు వర్తింపజేసేలా తన ముందు వస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరం అండదండగా ఉంటామని, గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్త కంఠంతోటి గంతెత్తుతానని, కరీంనగర్ మేయర్గా ఉన్నప్పుడే ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్లా, సరస్వతి ప్రసాదం ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించిన మనసున్న మహానేత సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్స్ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుల ఆకినపల్లి నరేష్, రాజీవ్ నాయక్, బండా అశోక్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ కామారెడ్డి పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి జిల్లాలో దరిదాపుగా 10 నుండి 20 కళాశాలలు, పాఠశాలలను సందర్శించడం జరిగింది. ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పి గొంతెత్తి చెప్పడం జరిగింది. ఎందుకని వారి లోపలను వాళ్ళను అడిగితే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కరీంనగర్లో తను మేయర్గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీగా ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్ల, సరస్వతి ప్రసాదం ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు. కాబట్టి మళ్ళీ పట్టభద్రుల యొక్క గుండెళ్లలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచేందుకు ₹1 హెల్త్ ఇన్సూరెన్స్, 5 లక్షల జీవిత ప్రమాద బీమాను ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి మేమందరం కూడా తన గురించి తెలుసుకొని తను గెలిపించడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముక్త కంఠంతో ప్రగాఢంగా విశ్వసించి చెప్పడం జరిగింది. అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, ఒకటే ఆలోచన చేయండి. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి వ్యాపారవేత్త కాదు. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు, నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, శక్తిగా భావించవచ్చు. విద్యను అమ్ముకునే వ్యక్తి కాదు, పుస్తకాలంతో అమ్ముకునే వ్యక్తి కాదు, వ్యాపారం చేసే వ్యక్తి కాదు. కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేసేటువంటి నాయకుడు. గరీబుల లీడర్, పేదోళ్ల లీడర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలిపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, కామారెడ్డి గడ్డ అనేది చైతన్యవంతమైనటువంటి గడ్డ. చూసాం మనం గతంలో రాజకీయ యుద్ధ బేరిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూడా మార్పు కూడా విలక్షణంగా చాలా తీర్పు అనేది మేము ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లలో చూసినాం. కాబట్టి మీరు కూడా దయచేసి మిత్రులారా, మా శాతవాహన జేఏసీ నుంచి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్దార్ రవీందర్ సింగ్ దగ్గర పైసలు లేవు, కేవలం పనిచేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్దాలతో దుష్ప్రచారాలు చేసినా అతను మీరు తన ఇంటికి వెళ్ళి ఒక్కసారి కనుక మీరు డోర్ కొడితే
నేనున్నాననుకుంటూ ఏ రాత్రి అయినా 24/7 ప్రజలతోటి మమేకమై ప్రతి ఒక్కటి కూడా మనకు సాయం చేసేటువంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ కామారెడ్డిలో జూకల్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా. జై తెలంగాణ.